నికోదేమును పరిసయ్యుడు ఒకడుండెను. అతడు రాత్రియందు అతని వద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడును చేయలేరని ఆయనతో చెప్పెను. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మిస్తేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. చాలు. చూడండి, అందరూ జాగ్రత్తగా గమనించండి. ప్రియమైన దేవుడి బిడ్డలారా, మనందరికీ తెలిసిన వ్యక్తి ఎవరండి? నికోదేము కదా. చాలా సార్లు మనము ఈయన గురించి ధ్యానము చేశాము. అయినప్పటికీ ఈయన గురించి మనము ప్రాముఖ్యముగా ఆలోచించాలని, ఆయన జీవితంలో కొన్ని విషయాలను మనము తెలుసుకోవాలని ఈరోజు నేను మాట్లాడుతున్నానండి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నికోదేము యేసు ప్రభు దగ్గరికి వచ్చాడంట. ఎప్పుడు వచ్చాడండి? ఇతడు పరిచయుడు. అయినప్పటికీ కాపుడు వచ్చాడు? యేసు ప్రభు దగ్గరికి రాత్రి కాలం మందు వచ్చాడంట కదా. చూడండి, రాత్రి కాలం మందు అతను యేసు దగ్గరికి వచ్చి ఆయనతో అంటున్నాడు, 2వ వచనం చూస్తే, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదము. దేవుడి ఇతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక్రియలు ఎవడు చేయలేడని ఆయనతో చెప్పెను. లేదండి, యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నీకు దేవుడు తోడై ఉన్నాడని, నీవు దేవుడు కుమారుడు అని మేము ఎరుగుదుము. చాలా మంది క్రైస్తవులకు అన్ని జనంగా ఉన్నవారు, మారిన వారు చాలా మంది యేసుక్రీస్తు దగ్గరే రక్షణ ఉంది, యేసుక్రీస్తు ద్వారే పరలోక రాజ్యము చేరగలము, ఇవన్నీ తెలుసు. కానీ ఎలాగుంటారండి? నికోదేము లాగా ఏదో అవసరం వచ్చినప్పుడు ఏదో రహస్యముగా దేవుని కార్యాలని, దేవుని పనులే చేయటానికి ఇష్టపడతారు. గాని బహిరంగముగా దేవుని కోసము సాక్ష్యం ఇచ్చేవారిగా, బహిరంగంగా దేవుని కోసము మాట్లాడేవారిగా, లేకుంటే దేవుని పరలోక రాజ్యాన్ని చూడగలిగే వారిగా ఉంటున్నారండి? లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. యేసుక్రీస్తుని గురించి నీవు తెలుసుకొని ఆయన ప్రేమను నీవు రుచి చూచి ఉండి కూడా ఆ తర్వాత నీవు పరలోక రాజ్యములో చేరలేదనుకోండి, పరలోక రాజ్యాన్ని నువ్వు చూడలేదనుకోండి, పరిస్థితి ఏంటి? ఆలోచించండి. మన హృదయానికి మనం పరీక్షించుకొని చూస్తే, పరిశీలన చేసుకుంటే, మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుంటే, చూడండి, ఎవరు దేవుని రాజ్యాన్ని చూడగలడంట? యేసు ప్రభు దగ్గర చూడండి, అయ్యా నీవే దేవుని కుమారుడు, నీ ద్వారే అని నికోదేము చెప్పినప్పుడు యేసు క్రీస్తు వారు ఒక మంచి మాటను చూస్తున్నాడు. చూడండి, 3వ వచనంలో చూడండి. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మిస్తేనే కాని అతడు దేవుని రాజ్యములో చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఒకడు కొత్తగా జన్మించాలంట. కొత్తగా అంటే అండి ఎలాగా? పాపం నికోదేము కూడా ఇలాగే వచ్చింది, అయ్యా నేను ముసలివాడిని, కొత్తగా జన్మించాలంటే ఎలా? మళ్ళీ తల్లి గర్భమందు ప్రవేశించి రావాలని అడిగాడు. నిజమే, తల్లి గర్భమందు ప్రవేశించి వచ్చినప్పుడు ఎంత కొత్తగా ఉంటారో కదా. ఆ చర్మము చూస్తే చాలా ప్రకాశనీయంగా ఉంటది, ఎక్కడ పట్టుకున్నా కందిపోతా ఉంటది కదా. ఆ దేవుడు కోరుకుంటుంది అలాగా.
అంటే ఏదో చర్మం తెల్లగా మెరవాలని కాదు, లేకుంటే నల్లగున్నోళ్ళు మేము మెరవలేమండి అని కాదు. ఎలాగుండాలండి? నీ హృదయం అలాగుండాలి, తెల్లగా మెరిసిపోవాలి. నీ హృదయము శుద్ధిగా ఉండాలి. అందుకే యేసుక్రీస్తు అంటున్నాడు, జన్మించిన నీవు క్రొత్తగా జన్మించాలి. క్రొత్తగా అంటే ఎలాగా? యేసుక్రీస్తు ఆయన మనకి రక్షణ తెచ్చాడు కదండి. ఆత్మ మూలముగాను నీటి మూలముగాను జన్మించిన వాడే పరలోకానికి వారసుడు, పరలోకములో చేరగలడు. ఎన్ని సంవత్సరాలున్నా చాలా మంది మారు మనసు పొందరు. ఏందమ్మా అంటే, మా కుటుంబం వాళ్ళు ఒప్పుకోదండి, మా భర్త ఒప్పుకోడు, లేదంటే మా భార్య ఒప్పుకోదు, అందుకే నేను ప్రార్థనకు రావాలన్నా ఇబ్బంది, బాప్టిజం తీసుకోవాలన్నా ఇబ్బంది, ఇంకా అనేకమైన సాక్షులు చెబుతా ఉంటారు అండి. సాకులు చెబుతారు, సాక్ష్యాలు చెబుతారు కదా. ఏమన్నా ఉపయోగమా? ఆలోచించండి, దానివల్ల ఉపయోగమా? నీవు భక్తి చేస్తున్నావంటే దేవుడు చూస్తున్నాడు. అందుకే నికోదేము ఎప్పుడు వచ్చాడు, ఎలాగొచ్చాడు, ఆయన హృదయం అంతా యేసుక్రీస్తుకు తెలుసు. కాబట్టి నికోదేముతో చెబుతున్నాడు, ఒకడు కొత్తగా జన్మిస్తేనే పాతవి పెట్టుకొని పాతోటిని అనుసరిస్తూ నీవు పరలోక రాజ్యంలోనికి చేరాలంటే, చూడాలంటే చూడలేవు, చేరలేవు కదా. పరలోక రాజ్యాన్ని చూడలేకుండా, చేరలేకుండా నీ భక్తి అవసరమా? ఆలోచించండి. ఈ నూతన సంవత్సరంలో ఎన్ని సంవత్సరాలు మన జీవితంలో వచ్చాయి కదా. చాలా రకరకాలు, ఎంతమంది పెద్దవాళ్ళకి మరిన్ని, చిన్నవాళ్ళకి మరికొన్ని సంవత్సరాలు గడుస్తూనే ఉన్నాయి. అవునండి. ఎన్ని సంవత్సరాలు గడిచినప్పటికీ మన పాత స్వభావం, ప్రాచీన బుద్ధి కదా, మన ఎనుకటి పాత బుద్ధి మారకుండా నువ్వు ఎంత భక్తి చేసినా, ఎన్ని పాటలు పాడినా, ఎన్ని వాక్యాలు చదివినా, ఎన్ని నియామక కూటాలు నీవు ఆచరించినా ఉపయోగం ఏమైనా ఉన్నదా? మళ్ళీ అది కాక యేసుక్రీస్తు నిజమైన దేవుడని తెలుసు, ఎరిగి ఉన్నాడు నికోదేము. నీకు తెలియదా? నీకు కూడా తెలుసు, యేసుక్రీస్తే నిజమైన దేవుడు. ఆయనకు తప్ప, ఆయన ద్వారా తప్ప ఈ లోకంలో మనుషుడికి రక్షణ లేదని మనందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ ఎందుకని పాత బుద్ధిని వదులుకోలేవు? ప్రియ సహోదరి, సహోదరుడా, సాతాను ఈ లోకంలో ఉన్న వాటి మీద నీకు ఆశలు చెలరేగిస్తుంటాడు కదా, ఆశలు పుట్టిస్తా ఉంటాడు. నీ ఆశల వల్ల, ఈ లోకంలో ఉన్న ప్రేమ వల్ల నీవు ఆయన దగ్గరికి చేరలేవు. అందుకే దేవుడు చెప్పాడు దేవుడి వాక్యములో, ఈ లోకాన్ని, ఈ లోకంతో స్నేహం చేసుకునే వాడికి దేవుడు ఎలాంటి వాడు అంటండి? ఆయన విరోధి. ఈ లోకంతోనే స్నేహం చేసుకుంటే, ఈ లోకం వారితోనే సంబంధాలు ఎక్కువగా పెట్టుకొని, ఎక్కువగా వారితో నీవు తిరిగితే యేసుక్రీస్తుకి కుమారుడివి కాలేవు. యేసుక్రీస్తుకి కుమార్తెగా, కుమారుడుగా నీవు ఉండలేవు. ఎందుకంటే ఈ లోకం ఆయన్ని ద్వేషించింది. ఆయన ముందుగానే చెప్పాడు ఆ మాట తన శిష్యులతో, ఈ లోకము మీకంటే ముందుగానే నన్ను ద్వేషించింది, కానీ ఇప్పుడు నిన్ను ప్రేమిస్తుందంటే ఏంది కారణం? ఆలోచించండి. లోకము నిన్ను ఎక్కువగా ప్రేమించి, లోకము నిన్ను ఎక్కువగా ఆదరించి, నిన్ను ఎక్కువగా బంధిస్తుందంటే నిన్ను జీవ మార్గము నుంచి తప్పిస్తుందని సహోదరి, సహోదరుడా జ్ఞాపకం చేసుకో. సాతానుడు నిన్ను వదిలిపెట్టకుండా, నీ హృదయంలో, నీ జీవితంలో నూతన కార్యాలు జరిగించకుండా నిన్ను ఆపడానికి వాడికి ఒక అస్త్రము. ఎక్కడ ఏ విధంగా కొడితే నువ్వు ఆగిపోతావో వాడికి తెలుసు. అందుకే ఆ విధంగానే వాడు ప్రయోగిస్తా ఉంటాడు.
ప్రేమైన దేవుని బిడ్డలారా చూడండి, కొత్తగా జన్మించడం అంటే ఎలాగనేది 5వ వచనంలో చూడండి, యేసుక్రీస్తు వారు చెబుతున్నారు, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎవరండి ఇది? ఒకడు నీటి మూలముగాను మరొకడు ఆత్మ మూలముగాను. నీటి మూలముగా ఆత్మ మూలముగా నీవు జన్మిస్తేనే. చాలా మంది నీటి మూలంగా జన్మిస్తున్నారు. యేసుక్రీస్తు రక్షకుడండి, ఆయన నేను అంగీకరిస్తున్నానండి, వెళ్ళటము గబా గబా మునగటము లేచి రావటము. వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటంటే అంతా తారు మీరే, పాతదే కదా, పాత అలవాట్లే, పాత పనులే. మళ్ళీ ప్రమాణం చేయడంలో చేస్తారు యేసు ప్రభు దగ్గర కదండి. బాప్తిసం ఇచ్చే ముందు, నీటిలో ఉంచే ముందు అడిగినప్పుడు యేసుక్రీస్తు కోసము బ్రతుకుతావా అంటే జీవితాంతం బ్రతికున్నంత కాలం ఆయనకి నమ్మకంగా ఉంటామండి. ఎప్పుడు ఆ కాసేపే కదా, లేదంటే ఆ కొద్ది దినాలు ఉంటారు కొంతమంది, ఒక నెల రోజులు, ఒక 10 రోజులు. ఆ తర్వాత మళ్ళీ ఎప్పటిలాగానే సాతానుడి వైపే జారిపోతా ఉంటావు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నీటి మూలముగా జన్మించినప్పుడు పరలోక రాజ్యాన్ని చూడగలుగుతావు. ఆత్మ మూలముగా నీవు జన్మిస్తే పరలోక రాజ్యానికి నీవు చేరుకుంటావు. నీ శరీరానికి, నీ ఆత్మకు సుఖాన్ని, సౌఖ్యాన్ని, ఆనందాన్ని ఇచ్చేది ఏంటి అంటే నీవు కొత్తగా జన్మించడమే. ఈ నూతన సంవత్సరంలో నీవు కొత్తగా జన్మించాలని యేసుక్రీస్తు నీతో మాట్లాడుచున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎక్కడున్నప్పటికీ, ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ నువ్వు వదులుకోవాల్సిన కొన్ని వదిలేయాలి. చాలా మంది వదలరు. వాటిని వీటిని ఏం చేస్తా ఉంటారండి, కలిపేస్తా ఉంటారు కదా. కలపటంలో చాలా ఫస్ట్ ఎవరండి? క్రైస్తవులుగా ఉన్న మనకే మంచి ర్యాంక్ వచ్చింది కలపటంలో కదా. ఆలోచించండి, అన్యుల దగ్గరికి వెళ్ళండి. అన్యుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏదైనా ఒక వ్రతం ఆచరించారంటే మధ్యలో మనం ఏదైనా చెప్పినా వాళ్ళు ప్రాణాలే నిలుస్తారు, కానీ వ్రతంలో మధ్యలో ఆటంకము రానివ్వరు. అదే క్రైస్తవుల దగ్గరికి వెళ్ళండి, ఉపవాస ప్రార్థనకి గబా గబా రెడీ అవుతా ఉంటారు. సమయం వెళ్ళిపోతుంది, దాటిపోతుంది, పాస్టర్ గారు పాటలు అయిపోయి వాక్యం మొదలుపెట్టిందని గబా గబా రెడీ అవుతా ఉంటారు. ఈ సమయంలోనే చీటీ పాటోడు గాని, లేదంటే డబ్బులు ఇచ్చేవాడు కానీ ఎవడైనా కానీ వచ్చి అమ్మా నిన్ను డబ్బులు పెట్టడానికి పిలుస్తున్నారు రాండి అంటే ప్రార్థన లేదు, వాడు లేదు. పోతే పోయింది వారం ఏముందాడా ఏంటి? పోతే పోయింది, డబ్బులు మళ్ళీ వస్తే పోతాయా? లేదంటే ఈ వారం ఇచ్చే పట్టువాడా ఆగిపోద్దా? ఏమీ లేదు. ఇవాళ రేపేనిస్తారు అని ముందుకు రావటంలో రాలేము. కారణం ఏంటంటే మన హృదయం నిండా డబ్బు నిండి ఉండటం వల్ల దాన్ని దీన్ని కలుపుతా ఉంటారు కదండి. అయిపోద్ది, మళ్ళీ ఎప్పుడే వస్తారు ఆదివారం కూర్చోటము. ఏసయ్యా నిన్న రాలేకపోయినాయా, ఉపవాస ప్రార్థన సాతాను అడ్డగించిందయ్యా. ఎవడు అడ్డగించింది? సాతాను అంట. ప్రియ సహోదరి సహోదరుడు ఆలోచించు, సాతాను కాదు, నువ్వే పెద్ద దెయ్యానివి. ప్రార్థనకు నిర్లక్ష్యమైన హృదయం నీలోకి జొరబడినదంటే, నీవు ప్రార్థనకి నిర్లక్ష్యంగా చేస్తున్నావంటే దేవుడి ఆశీర్వాదాలను నీవు నిర్లక్ష్యపరుస్తున్నావనే అర్థం. దేవుడికి కూడా నీకు ఎన్నో గొప్ప గొప్పలు ఇవ్వాలని, గొప్ప ఆశీర్వాదాలు ఇవ్వాలని, నిన్ను ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లాలని, నీ పిల్లలు ఉన్నతమైన స్థాయిలో ఉంచాలని, నిన్ను దేవుడి సేవలో గొప్పగా వాడుకోవాలని ఆయన ఆశ. కానీ నీవు చేసే పనులు ఎలాగుంటాయి? ఆయన సన్నిధికి రావాలన్నా ఇబ్బందే, ఆయన సన్నిధికి రావాలన్నా పక్కన వాళ్ళ సపోర్టే, ఆయన సన్నిధికి నువ్వు రావాలన్నా భార్య తిరిగితేనే, లేదంటే భర్త వెళ్ళమంటేనే,
రకరకాలైన సమస్యలతో సాతాను నిన్ను బంధిస్తా ఉంటే ప్రియ సహోదరి సహోదరుడా జాగ్రత్త. కలిపేదానిగా నీవు ఉండకూడదు, మిళితము కాకూడదు. ఏదైనా ఒక్కటే కదండి, ఒకే విషయాన్ని మన మీద నిలబడి ఉండాలండి. అప్పుడు దేవుడు మనకి మంచి జీవితాన్ని, మంచి అవకాశాలను ఆయన మనకి అనుగ్రహిస్తా ఉంటాడు. చూడండి, మీకు ఒక రిఫరెన్స్ నేను చూపిస్తాను. మత్తయి సువార్త 9వ అధ్యాయం తీయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 9వ అధ్యాయము 14వ వచనాన్ని చదవమ్మా. చదవమ్మా. అప్పుడు యోహాను శిష్యులు ఆయన వద్దకు వచ్చి పరిసయ్యులను క్షమించను 17వ వచనం 16 ఎవడైనను పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెలితిపరచును, చినుగు మరి ఎక్కువగును, మరియు పాత తిత్తులలో కొత్త ద్రాక్షారసము పోయరు. పోసిన ఎడల తిత్తులు పిగిలి ద్రాక్షారసము కారిపోవును, తిత్తులు పాడవును. అయితే కొత్త ద్రాక్షారసము కొత్త తిత్తులోనే పోయిందురు, అప్పుడు ఆ రెండును చెడిపోక ఇందునని చెప్పాను. ఏదండి, ఎవడు పాత బట్టకు ఏమేస్తాడంట? కొత్త మాసిక వేయనేరడు. వేస్తాడా? కొత్త చీర ఉంది, ఒక బొక్క పడింది అనుకో, ఏదైనా పాత మసిగుడ్డ పెట్టి అంతవరకు బొక్కలు పూడ్చావనుకో, ఎట్లా ఉంటది? బాగోదు కదా. ఆ చీర అంతటిని, కొత్త దానాలంతటిని వెలితిపరుస్తా ఉంటది. అవునా? ప్రత్యేకంగా కానస్తా ఉంటది. అవునా కాదా? ప్రియ సహోదరి, నీ జీవితంలో కూడా పరిశుద్ధమైన జీవితాన్ని దేవుడు నీకు నూతన సంవత్సరాలు అనుగ్రహించి ఉంటే, నీదేదో వెనకటి బుద్ధి, పాత బుద్ధి ఉంటది చూసావా, పాత పాపము, అది నీ హృదయములో మెరుస్తా ఉన్నప్పుడు నీ ఆత్మీయ జీవితము కూడా దేవునికి అలాగే కానొస్తుంది. అంతా కొత్తగా ఇస్తాడు ఆయన. నిన్ను నూతన పరుస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, నిన్ను బలపరుస్తాడు. కానీ నీ పాపాన్ని బట్టి ఆ దేవుని ఇచ్చిన ఆశీర్వాదం ఎలా ఉందండి? వెలితి పరచటము జరుగుతుంది. ఒకవేళ నువ్వు అలాగా కష్టమో నిష్ఠూరమో దేవుడిచ్చిన ఆ నూతన ఆశీర్వాదాలని, ఆ నూతన దానికి నువ్వు పాత దానితో నువ్వు కలెక్షన్ చేస్తే ఎంతవరకు ఉంటది చెప్పండి? కొత్త దానితో పాతది ఎంతవరకు ఉంటది? కొంతకాలమే ఉంటది. ఆ తర్వాత ఉంటదా? ఉండలేదు. ఎందుకని? చిరిగిపోద్ది, దాని టైము దాటిపోయింది. ప్రియ సహోదరుడా, నీలో పరిశుద్ధత ఎక్కువ ఉంటే నీలో ఉన్న పాపాన్ని దేవుడు వెలగొడతాడు. నీలో పాపం ఎక్కువ ఉండి పరిశుద్ధతను నువ్వు ఆహ్వానించాలంటే ఆహ్వానించలేవు. దేవుని పరిశుద్ధత నీ హృదయంలోనికి రాదు. నీవు పాపాన్ని ఎప్పుడైతే వెలగొడతావో, ఎప్పుడైతే పాపాన్ని నువ్వు విడిచిపెడతావో, అప్పుడు నీ జీవితంలో మంచి ఆశీర్వాదములు వస్తాయి. మంచి ఆశీర్వాదములు నీ జీవితంలో అవపడతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. దేవుడి చూస్తున్నాడు, కొత్త తిత్తులలో ద్రాక్షారసం పోసిన లేవన్నీ పిగిలిపోతాయంట. ద్రాక్షారసము చెడిపోయిద్ది కదా. ఒకవేళ పోస్తే ఏమైందండి? ద్రాక్షారసం కూడా చెడిపోయిద్ది. ప్రియ సహోదరుడా, దేవుడు ప్రేమించి ఆయన దయాగుణముతో నీ కుటుంబాన్ని 2022వ సంవత్సరంలో ఆయన గొప్పగా అధికముగా ఆశీర్వదించాలని, గొప్ప గొప్ప వాగ్దానాలతో నీ కుటుంబాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని నింపాలని ఆయన సిద్ధముగా ఉంటే నువ్వేం చేస్తున్నావు? నీ పరిస్థితి ఎలాగో ఉన్నది?
నీ భక్తి పరిస్థితి ఎలాగో ఉన్నది? ఏ విధంగా ఉంది చెప్పండి? మిళితమైన భక్తిలాగా కలిపేవారిగా ఉంటున్నారా? కలిపితే చెడిపోతావు కదా. కలపడం వల్ల చెడిపోతావు. కలపకూడదు. దాన్ని దీనికి పొత్తు ఉండదు. ఏనండి, దానికి దీనికి పొత్తు ఎట్టుంటది? ఉండదు. కొత్త దానికి పాత దానికి ఎక్కడ కలిసిపోదు. కొత్తది కొత్తగానే ఉంటది, పాతది పాతలాగానే ఉంటది. ప్రియ సహోదరి సహోదరుడు, ఆలోచించండి. పాత జీవితాలని, పాత అబద్ధాలని, పాత టీవీలని చూసి ఆ చెడ్డ బ్రతుకుని మార్చుకోవాలా? మార్చుకుంటావా? ఈ నూతన సంవత్సరంలో నువ్వు మార్చుకోవాలని నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో నీవు స్థిరపరుచుకుంటే, నీవు దేవుని సన్నిధిలో బలపరుచుకుంటే దేవుడు నీకు శక్తిని ఇస్తాడు. అలాంటి చాలా మంది అంటారు, మేము పరిశుద్ధంగా జీవించాలని అనుకుంటున్నాము, కానీ జీవించలేకపోతున్నామండి. ప్రియ సహోదరి సహోదరుడా, కారణం ఏంటంటే నీవు ప్రార్థించవు. దేవుడు చెబుతున్నాడు, దేవుని వాక్యము చెబుతుంది, నువ్వు ఆయన అడిగే ప్రతి ఒక్కటి దేవుడు ఇస్తాడు. నువ్వు ఆయన అడిగితే ఆయన నీకు అనుగ్రహిస్తాడు. కానీ నువ్వేం అడగవు కదా. ఏదో విన్నంతసేపు, వాక్యం విన్నంతసేపు, లేదంటే దేవుని వాక్యం చదివినంతసేపు ఏమనిపించింది? బాగా నీతిగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, దేవుని రాజ్యానికి చేరాలి, ఆయన రాజ్యాన్ని చూడాలి అనే మనసు కలిగింది. తర్వాత మందిరం అయిపోయి అలా వెళ్ళిపోగానే కొంత సమయానికి మాయమైపోద్ది కదా. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ మనస్సు దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు దేవుడు నీకు ఇచ్చిన పరిశుద్ధ మనసు పోకుండా నీవు ఉండాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. నీ కుటుంబంలో కుదరకపోతే దేవుని చర్చిలో కూర్చొని ప్రార్థన చేయి. ప్రభువా, నీవు కొత్తగా జన్మిస్తావు. ప్రభువా, నా ఆత్మకు, నా శరీరములకు నూతనమైన శక్తిని ఇవ్వు ప్రభువా అని నీవు ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేసినప్పుడు అప్పుడు నీ జీవితంలో ఉన్న పాతదంతా వదిలిపెట్టబడిద్ది, పాతదంతా కొట్టివేయబడిద్ది. ఎందుకంటే యేసుక్రీస్తు వచ్చింది అందుకోసమే కదండి. యేసుక్రీస్తు ఎవరి కోసం వచ్చాడు చెప్పండి? యేసుక్రీస్తు ఎవరి కోసం వచ్చాడు? ఎవరండి? పాపుల కోసం కదా. ఆయన స్పష్టంగా చెప్పాడు. ఆయన ఎవరిని పిలవడానికి వచ్చాడు? పాపులను మాత్రమే పిలవడానికి వచ్చాడు. నీతిమంతులను పిలవడానికి ఆయన రాలేదు. నీతిమంతులతో ఆయనకి ఏం పని లేదు. ఎవరితో యేసుక్రీస్తుకు పని అంటే పాపులతోనే ఆయనకి పని. కానీ పాపులేమో వారి ఆ హృదయాన్ని దేవుడు వెలిగి వాళ్ళ హృదయంలో ఉన్న మాటలను వారికి తెలియచేసి వారి పరిస్థితిని వారికి తెలియచేస్తుంటే ఎమ్మటే కోప్పడిపోతారు కదండి. ఎమ్మటే ఆవేశము, కోపం వచ్చేసింది వాళ్ళకి. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మాటని హృదయాన్ని గుర్చొచ్చు, దేవుని వాక్యముని హృదయాన్ని కొయ్యవచ్చు, కానీ ఆ నొప్పి నీకు మంచిదే. నిన్ను నీతి మార్గములోనికి నడిపించింది, నిన్ను స్పష్టమైన మార్గములోనికి నడిపించగలదు దేవుని వాక్యము. ఆ వాక్యాన్ని నువ్వు అంగీకరించాలి, ఆయన మాటలు నువ్వు అంగీకరించాలి, ఆయన నువ్వు అంగీకరించాలి. ఆయన నువ్వు అంగీకరించి నీ హృదయాన్ని పరిశుద్ధపరచుకుంటే నీవు ఆయన పరలోక రాజ్యములో చేరగలవు కదండి. ఆయన పరలోక రాజ్యములో చేరగలవు. చూడండి, ఆ మాట మీకు చూపిస్తా. మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో చూడండి. ఎవరు? ఆ 8వ వచనంలో చూడండి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. ఎవరంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు. శరీరం శుద్ధిగా ఉండాలి కాదు అండి. రంగురంగు బట్టలు వేసుకొని నీటిగా ఉన్నంత మాత్రాన దేవుడు చూడడు. దేవుడు ఏం చూస్తాడంటే నీ హృదయాన్ని చూస్తాడు కదా. నీ హృదయాన్ని చూచి ఆయన చెబుతాడు. ఇక్కడ నికోదేము కూడా అదే చెప్పాడు దేవుడు. నికోదేము రహస్యములో
పగలుగా వచ్చి కలిశాడు, రాత్రి అందు యేసు ప్రభువును కలిశాడండి. పగులు వస్తే ఆయనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో కదా. చాలా మంది కూడా అంతే ఇబ్బందులే. చర్చికి రావాలంటే చాలా ఇబ్బందులు. నువ్వంట 5 అదురు పోయినంత కాలము ఇక నీ జీవితంలో ఎప్పుడు ఎదగలేవు. దేవుని కోసము నీ ఒక్క అడుగు ముందుకేస్తే దేవుడు ఏం చేస్తాడు? 10 అడుగులు వేస్తాడు కదా. దేవుడు చెప్పాడు ఆయన శిష్యులకి, నా నిమిత్తము మీరు ఇండ్లైనను వస్తువులైనను అన్నదమ్ములని అక్క చెల్లెలని ఎవరినైనా సరే వదిలిపెడితే ఎన్నంతలు ఇస్తా అన్నాడు. ప్రియమైన దేవుని వెళ్ళి ఆలోచించండి. నీ కుమారుని గాని కుమార్తెను గాని నువ్వు వదిలిపెడితే వాడికి బదులు వాటికి రెట్టింపిస్తా అన్నాడు. నువ్వు ఒక్కటి ఎదురేస్తే 2 ఇస్తాడు కదా. ఆలోచించావా? ఆలోచించరు. తండ్రి గదవగానే తల్లి గదవగానే రే మనకేం పని, మన దేవుడు కాదు, మన వెళ్ళాల్సిన ప్రాంతము కాదని అలా ఆపగానే ఏమంటే ఆగిపోతారు. భార్య తిట్టగానే భలే చేసావయ్యా నువ్వు బోధ కదా, భలే చేసావయ్యా నీవు, భలే చేస్తున్నావు భక్తి, చాలేనంటే అమ్మటే ఆగిపోవటమే. ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్త. నీవు ఏ చాకును బట్టి ఆగిపోతున్నావో దేవుడు చూస్తాడు. దేవుడు చూడగలడండి. కానీ దేవుని మాటలను మనము చాలా శ్రద్ధగా ఆచరించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యేసు క్రీస్తు ఆయన మనతో చెప్పిన మాటలలో ఎవరిని నువ్వు విడిచిపెట్టయితే, వేటిని నీవు వదిలిపెట్టి వస్తున్నావో వాటిని బట్టి దేవుడు ఆయన నిన్ను ఘనమైన వాడిగా బలమైన వాడిగా ఆయన నిన్ను వేయించుతాడు. నువ్వు వదిలిపెట్టకుండా ఇవి నాకొద్దు, ఇవి నాకు అవసరం లేదు, దేవుడికి మించినవి కావాలని వాటిని నువ్వు ఆలోచించకుండా ఉంటే ప్రియ సహోదరి సహోదరుడా, సాతాను నిన్ను ఇంకా ఆడే కూర్చోబెడతా ఉంటాడు. వదిలిపెట్టు. యేసు క్రీస్తు కోసము నీ జీవితంలో ఎంత ప్రాముఖ్యమైనదైనా సరే దాన్ని విడిచిపెట్టి, అది తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, ఉద్యోగం కావచ్చు, చదువు కావచ్చు. ప్రియ సహోదరి సహోదరుడా, చాలా మంది మా కళ్ళ మంది అనేక మంది అండి చదువులు వదిలిపెట్టి ఉద్యోగాలను వదిలిపెట్టి దేవుని సేవలో కొనసాగిన వారు ఇవాళ చాలా ఉన్నతమైన సేవలో ఉన్నారు, చాలా ప్రాముఖ్యమైన పరిస్థితులలో ఉన్నారు. కానీ ఆ దేవుని కోసము ఏమీ వదిలిపెట్టక ఉన్న వ్యక్తులు, మాకు తెలిసిన వ్యక్తి ఉన్నాడండి సహోదరుడు. వారు అన్నిలు వాళ్ళ నాన్నగారు వచ్చి గదినాడు. అమ్మటే ఏం పని గదినప్పుడు పక్కకి వెళ్ళాడు. ఎప్పటికీ అతని స్థితి అంతే ఉంది. ఏదో మిడిమిడి పరిస్థితుల్లో మిడిమిడి జ్ఞానంతో అలాగే ఉంది. ఇప్పటికీ దైవ పిల్లల సలహాలు వాళ్ళ సూచనలతో అలా సాగి పోతా ఉన్నాడు. కానీ ఆ దేవుడి కోసం తెగించి ముందుకు వస్తే అతనుకున్న జ్ఞానాన్ని బట్టి దేవుడు గొప్పగా వాడుకునేవాడే. ఆ దేవుడి ప్రణాళికలోంచి నీవు తప్పిపోతే సాతాను చూపించింది ఏదో ఒక ఆశ, ఏదో ఒక తంత్రము కదండి. నీ మనసుకు ఏది నచ్చిద్దో దానికి తెలుసు. నీకు లోక స్నేహం నచ్చిద్దా, నీకు బ్రాందీ నచ్చిద్దా, నీకు వ్యభిచారం నచ్చిద్దా, నీకు బూతులు నచ్చుతాయా, నీకు ముచ్చట్లు నచ్చుతాయా కదా, నీకు మౌనం నచ్చిద్దా, ఏది నచ్చిందో సాతానుకు తెలుసు. వాడు అదే అస్త్రాన్నంతా విజృంభిస్తాడు. నీవు వాటిలో పడిపోతే నీవు నరకానికి వెళ్ళిపోవాల్సిందే. అందుకే ఈ నూతన సంవత్సరంలో ప్రియ సహోదరి సహోదరుడా, హృదయ శుద్ధి గలవారిగా మనము ఉండాలి. హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. నీ భక్తి ద్వారా నీవు పరలోక రాజ్యాన్ని చూడాలి, ఆడికి చేరాలి కదా. ఈ 2 పరిస్థితులలో నువ్వు ఎక్కడికైనా చేరగలేవా? ఎంతకాలం నుంచి ప్రార్థనకు వచ్చినా ఏం చేయలేరండి? దేవుని రాజ్యాన్ని చూడలేరు, ఆయన దర్శనమును పొందుకోలేరు, ఆయన మాటను కూడా వినలేరు. ప్రియమైన దేవుని విన్నారా, దేవుని వాక్యం ఏం చెబుతుందంటే యేసు క్రీస్తు న్యాయాధిపతి అండి. ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన న్యాయాధిపతి. నీ హృదయము దేవుడికి తెలుసు. నువ్వు
ఆరాధిస్తున్నావు, ఎంతగా నీవు ఆయన కనపరుస్తున్నావు, ఎంతగా ఆయనకు నువ్వు కృతజ్ఞత కలిగి ఉంటున్నావు అనే విషయము. కృతజ్ఞత కలిగి ఉండకపోతే, నీ హృదయంలో పరిశుద్ధముగా పవిత్రంగా ఉండకపోతే ఇప్పుడు సాగొచ్చేమో, జాగ్రత్త, ఇప్పుడు బాగానే సాగిపోద్ది. కానీ ఒకానొక సమయం వచ్చాకే సాతాను నేను అనేకమైన ఉచ్చులు పెట్టి బిగించేస్తాడు. అప్పుడు నువ్వు ఎంత దన్నుకున్నా ఏమీ రాదు. అప్పుడు నువ్వు ఎంత అరిచినా ఏం ఉపయోగము ఉండదు. సమయము ఉండగానే ఎన్ని సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ఎన్ని నెలలు, ఎన్ని వారాలు, మన బ్రతుకుల నుంచి ఎన్ని సంవత్సరాలు గతించిపోతున్నాయి. ప్రియ సహోదరి సహోదరుడా, ఎప్పటికైనా నువ్వు స్థిరపడ్డావా? ఎప్పటికైనా భక్తిలో స్థిరముగా నిలబడి ప్రార్థిస్తున్నావా? ఎప్పుడైనా క్రమముగా బైబిల్ చదువుతున్నావా? ఎప్పుడైనా క్రమముగా నీవు నియమాల కూటాలకి క్రమంగా వెళుతున్నావా? ఇవైతే ఏమి చేయము, కానీ ఆశీర్వాదం అయితే గొప్పగా రావాలి. ఈ లోకంలో అందరికంటే మిన్నగా ఉండాలి. కానీ దేవుని కోసం ఏమైనా చిన్న పనైనా చేస్తామంటే ఏమీ చేయము, ఏమీ చేయము. ఏమైనా దేవుని బిడ్డలారా, మా భక్తి నేర్చుకున్న కాలంలో మా పాస్టర్ గారు ఒక 10-15 మంది పిల్లలు ఉన్నామండి. మా అందరికి ఆయన సండే స్కూల్ నుంచి చిన్నగా భక్తి నేర్పిస్తా ఉన్న సమయంలో మా అందరిలో ఒక వ్యక్తి ఉండేవాడు. ఆయన ఏ పని చేసినా వాళ్ళ అమ్మ తిట్టేది. పాస్టర్ గారి దగ్గరకు వచ్చి, మా పిల్లగాడికి నువ్వు పని చెబుతావా, మా పిల్లగాడికి నువ్వు అలా చేపిస్తావా, ఇలా చేపిస్తావా అని ఆమె ఎన్నోసార్లు 1-2 సార్లు చెప్పింది కూడా. పాప అప్పటి నుంచి ఆయన ఏం చెప్పేవాడు కాదు. ఎట్లాగైతే అందరం పెద్దవారయ్యాము, అందరం సేవ చేస్తూనే ఉన్నాం. ఆయన కింద చదివిన ప్రతి ఒక్కరము స్వార్థలోనో సేవలోనో సంఘములోనో వెళ్తూనే ఉన్నాము. అందరి కింద పరిచారకులు ఉన్నారు, కానీ ఆ ఒక్క వ్యక్తి కింద ఒక్క పరిచారకుడు లేడు. కారణం అండి, ఆలోచించండి. దేవుని పని చేయడంలో ఆ రోజు వాళ్ళ అమ్మ మాటను దాటి రాలేకపోయాడు. చెప్పండి, పని చేస్తుంటే ఎవరన్నా ఆపగలరా? దేవుని పని చేస్తుంటే ఎవరన్నా ఆపగలరా? ఎవరు ఆపలేదు. కానీ అతని హృదయం కూడా అదే విధంగా ఉంది. కాబట్టి ఇప్పుడు చూస్తే అతను చేస్తున్న పరిచర్య, ఆ పరిచర్యలో సంఘంలో చూస్తే ఒక్కరు లేరు. పనిచేసే వాళ్ళు ఒక్కరు కూడా అతని కింద లేకపోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు నేను చూస్తున్నానంటే మనము దేవుని సన్నిధిలో, దేవుని సంఘములో పరిచర్య చేసేవాళ్ళగా ఉండాలి. చాపలు తీయాలి, ఊడవాలి, తుడవాలి, పండుగలు వచ్చినాయంటే శుభ్రం చేసుకోవాలి కదా. ఇలాంటివన్నీ జరగాలి. దేవుని సంఘానికే మనం ఇలాగ మంచి కోరుకుంటుంటే మన హృదయంలో ఉన్న వాటిని దేవుని కోరుకోవటంలో తప్పేమన్నా ఉన్నదండి? ఆలోచించండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, మొదటిగా నీ హృదయాన్ని కడగటము నీవు నేర్చుకోవాలి. నీ హృదయంలో ఉన్నదంతటిని బయటికి నెట్టాలి. నీ హృదయంలో ఉన్న పాపాలన్నిటినీ ఒప్పుకుంటే, ఒక్కొక్కటిగా నువ్వు విడిచిపెడితే అప్పుడు దేవుడు చెబుతున్నాడు, చూడండి, ఆయన అన్నిటినీ వదిలిపెట్టి ఎలాగంటే కొత్తగా నూతనముగా మనము జన్మించాలి. నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే దేవుని రాజ్యంలోనికి ప్రవేశించలేము. అప్పుడు ప్రవేశిస్తాము కదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ 7వ వచనంలో చూడండి, మీరు కొత్తగా జన్మింపవల్లని మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. ఏంటండి? కొత్తగా జన్మించవలసిన ఆశ్చర్యపడవద్దు. గాలి తనకి ఇష్టమైన చోటుకి విసురును, నీవు దాని శబ్దమును వినివేగానే అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉండును. ఏదండి? ఆత్మ మూలముగా జన్మించిన వాడు, గాలి ఎటు నుంచి వస్తుంది, ఎక్కడ పోతుందో చెప్పగలమా అండి? గాలి వస్తే అబ్బా గాలి వస్తుంది అనుకుంటాము. వెళ్ళిపోతుందో చూడగలమా? కొంచెం పెద్ద గాలి అయితే, సుడి గాలి అయితే చూస్తాం, వెళ్ళిపోతుంది అంటాం. ఏంది? చెత్త చెదారం ఉండదు కాబట్టి కదా. అంటే ఎక్కడికి వెళ్ళిద్దో, ఏ విధంగా ఎక్కడ చేరిద్దో అనేది మనము చూడలేము. ఆత్మీయతగా నీవు ఆత్మను పొందుకుంటే అంతే, నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి నువ్వు వెళ్తావు, ఏది వెళ్తావు నీవు గ్రహింపలేవు. కానీ క్రీస్తు రాజ్యంలో నువ్వు మాత్రము చేరగలవు.
క్రీస్తు సన్నిధికి మాత్రమే చేరగలవు ప్రియమైన దేవుని బిడ్డలారా. యేసు క్రీస్తు అందుకే ఆయన ఈ లోకానికి వచ్చిందండి. ఆయన పాపులమైన మనల్ని పిలవటానికి, పాపంలో బ్రతుకుతున్న మనల్ని పరిశుద్ధతలోనికి, పవిత్రతలోనికి నడిపించడానికి ఆయన శరీరధారి అయి వచ్చి ఎన్ని కష్టాలు పడ్డారో చూడండి. పరిచయులకి అనేక మందికి సమాధానాలు చెబుతూ, ఈ లోకంలో కష్టపడుతూ, అన్నం ఉన్నా లేకపోయినా కదండి ఎన్ని శ్రమలు పెడుతూ అనేక మందికి బోధిస్తూ, అనేక మందిని స్వస్థపరుస్తూ ఆయన గొప్ప జీవితాన్ని మనకి ఆదర్శంగా పెట్టాడు. ప్రియ సహోదరి సహోదరుడా, కష్టం ఉంటే ఈ లోకంలో కొంతకాలమే ఉంటది నీకు. ఆ తర్వాత పరలోకానికి వెళ్ళిన తర్వాత అంతా సౌఖ్యమే. ఇక్కడ ఏ విషయాలు నీవు దేవుని కోసము వదిలిపెట్టావో నీవు పరలోకము వెళ్ళినప్పుడు దేవుడే నీకు రెండంతలుగా ఇస్తాడు. నువ్వు దేవుని కోసము, దేవుని కోసం ఇక్కడ ఏ సౌఖ్యాన్ని అయితే, ఏ సుఖాన్ని అయితే వదిలిపెడతావో ఆ సుఖము నీకు పరలోకములో దొరికిద్ది. నువ్వు ఈ లోక సుఖానికి, ఈ లోక బంధుత్వానికి, ఈ లోక బంధానికి నువ్వు కట్టుబడి నీవు దేవుని మార్గాన్ని, దేవుని స్వార్థను వదిలిపెట్టి నువ్వు ఉంటే ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవుని రాజ్యంలోనికి చేరలేవు. ఆయన ఆశీర్వాదములను ఈ నూతన సంవత్సరంలో నీకు ఇచ్చే, నీ కుటుంబంలో నీకు వచ్చే ఆయన ఆశీర్వాదములను నువ్వు పొందుకోలేవు. ఎందుకంటే పాత తిత్తులో కొత్త ద్రాక్షారసం పోసినట్టుగానే ఉంటది. ఎందుకంటే కొత్త తిత్తుల్లో కొత్త ద్రాక్షారసం పోస్తే ఎంతకాలమైనా ఎక్కడికది పోదు. అలాగా ఉండాలి ప్రేమైన దేవుడి బిడ్డలారా. ఆ దేవుడు నీవు కూడా కొత్త ద్రాక్షారసమలే ఉండి ఆయన సన్నిధిలో సువాసనగా ఉండాలని నేను కోరుకుంటున్నాడు. ప్రార్థన చేసుకున్నానని తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమైన దేవుడి బిడ్డలారా, ప్రార్థన చేయండి.